హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 2 డేస్ ఉందామని అయితే వెళ్ళాను. సో ఆ 2 డేస్లో ఏం జరిగిందో వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. సో ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో అనమాట. మధ్యాహ్నం కూడా కాదు, ఈవినింగ్ టైంలో మా చిన్నోడికి ఉగ్గు తినిపిస్తున్నాను ఇక్కడ. సో ఉగ్గు చేస్తున్నాను. నేను అక్కడికి వెళ్తే ఏంటంటే మ్యాక్సిమం నేను తీసుకెళ్తాను, వాడికి కావాల్సిన మెయిన్ ఉగ్గు, సిరఫ్లు ఇవన్నీ తీసుకెళ్తాను. ఇక ఈవినింగ్ అరిసెలు చేద్దాము అన్నట్లు అనుకున్నాం. బట్ కరెంట్ ఉంటుందో లేదో అనేసి ఇక్కడ బల్బ్ పెడదాం అనుకున్నాం, బట్ వైర్ అందట్లేదు. ఇక అందుకనేసి మా నాన్న కొంచెం తెలివి ఎక్కువ ఉపయోగించి ఇక్కడైతే ఇది వచ్చేసి ఛార్జింగ్ అనమాట. సో మందు కొట్టేది. ఇక దానికైతే ఈ బల్బ్ అయితే వైర్ అయితే ఇలా పెట్టేశారు. లైట్ వెళ్ళిపోయింది. మా అమ్మాయిది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో. సో అక్కడ లైట్ లేకపోతే వంట చేయడానికి రాదు, పాకం సరిగా కనపడదు, మళ్ళీ వర్షం వస్తే కరెంటు కూడా పోతుంది కదా. సో ఇక అందుకనేసి వైర్ పెడదాము అంటే ఇక అందలేదు. ఇక మా నాన్న అయితే ఇలా అయితే చేశారు, మంచిగా అనిపించేసింది. ఇక మా చిన్నోడికి ఉగ్గు అయితే తినిపించేశారు. బట్ అది చూపిద్దాము అంటే వీడియోస్లో చిన్న పిల్లల్ని చూపించొద్దు అని అంటున్నారు. సో అందుకనేసి అయితే చూపించలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్లు అయితే తీసుకుంది అమ్మ. ఒక గుడ్డు కొంచెం పగిలిందంట, మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేస్తుంది. సో ఈ తాత ఏంటి అంటే వీక్లీ వస్తూ ఉంటారు. ఇక ఈయన దగ్గర అయితే తీసుకుంటుంది, ఒకేసారి ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇది 250 అంట. ఈ కేసు వచ్చేసి 250కి అయితే ఇచ్చారు. మొత్తం వచ్చేసి 30 ఏమో ఉన్నాయనుకుంటా. సో 30 వరకు ఉన్నాయి, 250కి అయితే ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది. మా ఇంటికి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది కదా, సో అందులో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాకు కూడా ఏంటి అంటే కొంచెం చేంజ్ అయినట్లు ఉంటుంది అని అయితే వెళ్ళాను. హెడేక్ వస్తుంది నాకు, కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. ఇక ఈవినింగ్ టైంలో అయితే అటు ఇటు అయితే ఇలా అయితే తిప్పుతున్నాను. ఇంకా నేను మా ఇంటికి వెళ్తే మ్యాక్సిమం ఏంటి అంటే ఈవినింగ్ టైంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాను. చాలా బాగుంటుంది, చల్లటి గాలి వస్తుంది. అందులో ఏంటి అంటే ఎక్కువ ప్లేస్ ఉంది కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వాడికి అది ఇది చెప్పుకుంటూ అటు ఇటు అయితే తిరుగుతున్నాను. వాడు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. సో మా ఇంటి దగ్గర ఏంటి అంటే ఇక్కడ ఉంటే కొంచెం దూరమే ఉంటుండే, అటు ఇటు తిప్పేదాన్ని. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే, మ్యాక్సిమం వాకింగ్ చేసేదాన్ని ఇక్కడ. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇక్కడ అసలు లేను, చాలా తక్కువ ఉన్నది కూడా. ఇక ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కంప్లీట్ అమ్మ ఇంటి దగ్గరే ఉన్నాను. సో తిన్న తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందేమో అన్నట్లు సో ఎక్కువ వాకింగ్ చేసేదాన్ని. సో బేబీకి కూడా హెల్త్ మంచిగా ఉంటుంది అన్నట్లు ఎక్కువ వాకింగ్ చేసేదాన్ని. బట్ నాకు నార్మల్ కాదే, సిజేరియనే అయింది. మా చిన్నోడు చూడండి ఎంత మంచిగా నవ్వుతున్నాడో ఇక్కడ. ఇక్కడ వస్తే మంచిగా నవ్వుతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అందులో ఏంటంటే కింద కదా ఉండేది, చుట్టూ చెట్లు కనబడుతూ ఉంటాయి. మా చిన్నోడు కొంచెం దగ్గు వస్తుంది, దగ్గుతున్నాడు పాపం. ఇంకా ఇలా ఉంటుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోతాను. సో ఏంటి అంటే ఎక్కువ రెస్ట్ ఉంటుంది. మా అమ్మ నాకు ఇష్టమైనవన్నీ వండుతుంది. సో అలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా వెళ్ళిపోతాను మా ఇంటికి. సో అలా ఉంటుంది అనమాట. మా చిన్నోడు ఏదో చెప్దామని ట్రై చేస్తున్నాడు పాపం. సో ఇప్పుడు వాడికి వచ్చేసి 9 తగిలాయి, 8 కంప్లీట్, 9th మంది తగిలిందనమాట 18కి. సో అన్నీ తింటున్నాడు. ప్రజెంట్ అయితే అన్నీ తినిపిస్తున్నాను. వర్షం వచ్చేటట్లుందనమాట, చూడండి మెరుస్తుంది వెనుక. ఇంకా కరెంటు పోయినా ఏం కాదు, అక్కడ ఛార్జింగ్ లైట్ ఉంది. బట్ ఏంటి అంటే మా చిన్నోడు లేస్తాడు కరెంటు పొంగులను. సో అదే చూస్తున్నాము, పోకుండా ఉంటే మంచిగా ఉండు అన్నట్లు. సో ఇక వీడిని పడుకోబెట్టి ఇక మేమంతా తినేసి అరిసెలు అయితే ప్రిపేర్ చేయాలి. సో అదే చూస్తున్నాము. సో వీడిని పడుకోబెట్టి 9కి అలా పడుకుంటే అరిసెలు చేద్దాము అన్నట్లయితే చూస్తున్నాము. ఇక అమ్మ వచ్చేసి చపాతీ చేస్తుంది అనమాట. తను చపాతీ తింటుంది ఇప్పుడు రెగ్యులర్గా, కొంచెం డైట్ ఫాలో అవుతుంది అనమాట. కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేసరికి పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఉన్నాయి. సో అవి మొత్తం ఇంకా పెయిన్ మోకాళ్ళ మీద పడుతుంది. వెయిట్ పెరిగే కొద్దీ అనేసి, కొంచెం వెయిట్ తగ్గాలి అనేసి కొంచెం స్ట్రిక్ట్గా డైట్ అయితే ఫాలో అవుతుంది. చూడాలి మరి ఎన్ని రోజులు చేస్తుందో. మేము వెళ్ళినప్పుడల్లా మా అమ్మని అదే తిరుగుతూ ఉంటాము. సో వెయిట్ తగ్గాలి అనేసి. మా చిన్నోడికి నాకు అందినంత జుట్టు అయితే మొత్తం అయితే ఎట్లా పడితే అట్లా గుంజుతున్నాడు. సో మా నాన్న అయితే ఇప్పుడు బయటకు వెళ్ళి అయితే వచ్చేసారు, వర్షం వచ్చేలానే ఉంది. ఇక ఇలా ఉంటుంది మా ఇంటికి వెళ్తే. చాలా ప్లేస్ ఉంది కదా, ఎంత బాగుంటుందో పీస్ఫుల్గా. మా ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉంది మా ఊర్లో, ఒక విధంగా చెప్పాలి అంటే. సో ఎక్కువ ప్లేస్ ఉంది, చూడండి ఎంత బాగుందో మా ఇల్లు. సో ఎవరి ఇల్లు వాళ్ళకి ఎక్కువ ఇష్టం కదా, మాకు అంతే, మా ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం.
సో ఇలా ఉంటుంది మా ఇల్లు. సో ఇటు వచ్చేసి దిలీప్ వాళ్ళు అయితే ఉంటున్నారు ప్రజెంట్. ఇక వర్షం కూడా వచ్చేసింది. మా చిన్నోడు హాయ్ చెప్తున్నాడు మా మున్నాగాడు. సో ఇంకా వర్షం వచ్చింది. ఇక మేము అనుకున్నాం అమ్మ ఏంటంటే మార్నింగ్ చేసుకుందాం అంది. మార్నింగ్ మా చిన్నోడు చేయనివ్వడు. సో అందుకనేసి వాడు పడుకున్న తర్వాత నైటే చేద్దాం. నైట్ అయితే నేను ఉంటాను. ఇక ఎలాగో నేను పడుకునేసరికి రోజు 11-12 అవుతుంది. అదే ఇక్కడ కూడా అదే అవుతుందిలే అనేసి నైటే చేద్దాం అనుకున్నాము. చల్లటి గాలి వస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ లైట్ కూడా పెట్టారు. ఇంకొక లైట్ కూడా ఉంది. సో ఇక చల్లటి గాలి వస్తుంది. వర్షం పడింది కదా, వర్షం పడితే చల్లటి గాలి వస్తుంటే ఎంత పని చేసినా అసలు చేసినట్లే ఉండదు. ఇక అందరం అయితే ఇక్కడైతే కూర్చున్నాం. కట్టెలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో దిలీప్ వాళ్ళు ఏంటి అంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నారు. ఇక అందుకనేసి ఎక్కువ కట్టెలు కట్టేసి ఇక్కడైతే పెడుతున్నారు. అటువైపు వచ్చేసి మందు కట్టెలు ఉన్నాయన్నమాట. ఈ రేకులు కూడా రీసెంట్గానే వేశారు. ఇక ఛార్జింగ్ లైట్ చూడండి ఇక్కడైతే పెట్టేశారు. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. ఇవి వచ్చేసి అరిసెలు వచ్చేసి 3 కేజీల వరకు అయితే చేసాము. ఇక్కడైతే పాకం పెడుతుంది. లేత పాకం అయితే పట్టింది. ఎంత బాగున్నాయో అరిసెలు, తింటుంటే తినాలనిపిస్తుంది. నేనైతే చలివిడి తిన్నాను, చాలా బాగుంది. ఇక నేను లాస్ట్ కొంచెం ఉంచాను కూడా, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాము, అక్కడికి వెళ్ళాక తిందాము అనేసి మా నాన్న మా చిన్నోని అయితే పడుకోబెడుతున్నారు. ఇక్కడ వస్తే ఏంటి అంటే నాకు వాళ్ళని చూసుకుంటారు మ్యాక్సిమం. నాకేంటి అంటే నేను 40 డేస్కే వచ్చాను కదా. సో ఎంతైనా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత చాలా రెస్ట్ ఉండాలి. సో 40 డేస్కే వచ్చాను. మా మున్నాగాడు స్కూల్ పోతుందని అయితే వచ్చాను. ఎక్కువ ఏంటి అంటే నాకు రైట్ హ్యాండ్ మీద ఎత్తుకోవడం అలవాటు. సో అలా అయింది. ఇక ఏమైందంటే ఇప్పటికి కూడా నాకు రైట్ హ్యాండ్ ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట. ఎక్కువసేపు ఎత్తుకున్నా కూడా అది అసలు పని చేస్తుందో కదులుతుంది కూడా అర్థం కావట్లేదు అనమాట. అలా అయిపోయింది నా రైట్ హ్యాండ్. ఒక్కొక్కసారి ఎక్కువ పెయిన్ వస్తే అసలు కదలనైనా కదలదు నాకు చెయ్యి, అలా అవుతుంది ఇప్పుడు. సో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత రెస్ట్ కంపల్సరీ ఉండాలి. అది చాలామందికి అర్థం కాదు. ఏదో చేసుకుంటుందిలే అందరు చేసుకోవట్లేదు అంటారు. చాలా సింపుల్ అండం. బట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ చాలా అంటే చాలా ఉండాలి. ప్రెగ్నెన్సీలో బయటికి వెళ్ళరు, డెలివరీ తర్వాత కూడా మ్యాక్సిమం వెళ్ళరు. అలా వెళ్ళకుండా ఉంటే డిప్రెషన్లోకి వెళ్తారు. అది చెప్పినా అర్థం కాదు ఎవరికి. సో అది ఫేస్ చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. సో అందుకని నేను 1-2 వీక్స్కి అలా వస్తూనే ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. సో నాకు కొద్దిగా రెస్ట్ కావాలి, మూడ్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి ఇక అదనమాట. ఇక్కడైతే అరిసెలు అయితే పాకం అయితే పట్టేసింది అమ్మ, లేదు పాకం పట్టింది. ఇక్కడ ఏసి అయితే తిప్పుతున్నాడు. సో ఇక సగం వేసిన తర్వాత తిప్పడానికి రావట్లేదు ఏసుకి. ఇక నాన్న కూడా తిప్పారనమాట. సో ఇక్కడ చేసేటప్పుడు అయితే సగం తిట్లే అనమాట. ఏసు కొంచెం తాగున్నాడు అనమాట, ఎక్కువ వాగుతూనే ఉంటాడు. సో ఇది అయిపోయేంత వరకు తను ఏంటంటే ఇక్కడే ఉంటాడు, మా ఇంటి దగ్గరే ఉంటాడు. ఇక అమ్మ అన్నం కట్టింది. సో ఇక్కడ ప్రిపేర్ చేసినంతసేపు ఇక్కడే కూర్చున్నాడు అనమాట. సో ఏదో తాగినప్పుడు ఏంటంటే ఒక మాటకు బదులు ఇంకొక మాట కొంచెం ఎక్స్ట్రా మాట్లాడతారు కదా. సో అలా మాట్లాడి తిట్లు తిన్నాడు అనమాట. సో ఇక్కడైతే నెయ్యి కూడా వేసేసింది అమ్మ, చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, అవైతే వేసింది. ఇంకా వేస్తానంది. నాకే భయం వేసింది నువ్వు చేదవుతాయని అయితే నేను వేయనివ్వలేదు. బట్ తర్వాత అనిపించేసింది ఇవి వేసింది ఇంకొంచెం బాగుండేది, బట్ వద్దు అనేసి నేను ఆపాను. ఇక అందులో అయితే వేసేసారు మా నాన్న. సో ఇలా ఉంటుందన్నమాట. సో తెల్ల నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ప్రిపేర్ చేస్తుంది. అరిసెలు నాకు చాలా నేను డెలివరీ తర్వాతనే కాదు, అంతకుముందు కూడా సరిగ్గా తినలేదు. సో అందుకే మా అమ్మని అడిగాను తినాలని ఉంది నాకు అరిసెలు అనేసి. ఇంకా మొన్న కార్పూస్ తీసుకొచ్చింది. ఇక అరిసెలు అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి కంపల్సరీ, ఇంకొకళ్ళు లేదా ఇంక ఇద్దరైనా కంపల్సరీ ఉండాలి పాకం పట్టేటప్పుడు, తిప్పేటప్పుడు. సో ఎవరో ఒకళ్ళు హెల్ప్ అయితే తీసుకోవాలి. అది మేము వెళ్తేనే అవుతుంది. ఇక సరేలే నేను చేసుకొని వస్తా అన్నది. ఇక ఎలాగో నేను చెప్పకుండా వెళ్ళాను, సడన్గా వెళ్ళాను. ఇక అందుకనేసి ఇక చేసుకుందామా అనేసి అయితే అడిగింది. ఫస్ట్ నాకొద్దు, నాకేం పెట్టకు, నేను రెస్ట్ తీసుకోవాలన్నాను. బట్ తర్వాత అనిపించేసింది నేను వెళ్తే తను ఒక్కతే ఎలా చేస్తుంది అనేసి, లేదు ఈ నైట్ చేద్దాము అనేసి అయితే చెప్పాను. బట్ నాకు నిద్ర వస్తుంది. ఏంటి అంటే కొంచెం రెగ్యులర్గా అంతే, కరెక్ట్గా 11 ఆ టైంలో నాకు నిద్ర వచ్చేది. బట్ ఆ టైం వరకు నేను తినకుండా ఉండేదాన్ని. బట్ వీళ్ళిద్దరు పడుకోవాలి, హోంవర్క్ అయిపోవాలి, మిగతా పని అంతా అయ్యేది. ఒకసారి ఆకలి అయ్యేది, నిద్ర కూడా వచ్చేది అనమాట. ఒక తినకుండా పడుకుంటే బాగుండు అనిపించేది అనమాట. బట్ అయినా కూడా తినేసి పడుకునేదాన్ని, ఎందుకంటే వాడికి పాలు ఉండాలి కదా అనేసి. అలా అయ్యేది. ఇక్కడికి వచ్చాక 11కి చేస్తున్నా కానీ నాకు నిద్ర వస్తుంది అనమాట. అలా అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే
అరిసెలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము. టైం వచ్చేసి 11 వరకు అయితే అయిపోయింది, కంప్లీట్ 11. 9కి స్టార్ట్ చేసాము మేము. 9కి స్టార్ట్ చేస్తే 11కి మొత్తం సర్దేసుకున్నాం కూడా. 2 అవర్స్ పట్టింది కరెక్ట్గా. నేను జ్ఞానేశ్వరి వచ్చేసి నేను ఉండలు చేస్తుంటే తను వచ్చేసి అప్ప చేసింది అనమాట. అప్పే అంటారు, నాకు తెలియదు తెలుగులో. బట్ అరిసెలాగా పూరి రౌండ్గా చేసి అయితే తనైతే ఇచ్చేసింది. ఇక అమ్మ అయితే 1 by 1 అయితే వేస్తుంది. ఎంత బాగున్నాయి టేస్ట్ అయితే, నిజంగా అంటే చాలా బాగున్నాయి. ఇంతకుముందు మరి చాలా రోజులు తినక టేస్ట్ బాగున్నాయి అనిపించేసిందో మరేమో నాకు తెలియదు, కానీ ఎంత బాగున్నాయో అరిసెలు. సో నేనైతే చాలా తినేసాను. ఇక మా మున్నాగాడికి కూడా ఇక్కడికి వచ్చాక వాడు స్నాక్స్లో తీసుకెళ్తున్నాడు. నేను కూడా 2-3 అయితే తింటున్నాను రెగ్యులర్గా. స్వీట్ కదా, సో మ్యాక్సిమం నేను తిన్నాను, బట్ ఎందుకో బాగున్నాయి. ఎక్కువ గ్యాప్ వచ్చేసింది కదా, అందువల్ల ఏమో కానీ తినేస్తున్నాను. సో ఇక వర్షం కూడా పడుతుంది చూడండి వెనక. మా మున్నాగాడు అయ్యేంతవరకు ఇక్కడే కూర్చున్నాడు అనమాట. వాడు పొయ్యి దగ్గర ఫస్ట్ ఇటువైపు కూర్చున్నాడు. వద్దు మళ్ళీ వేడికి ఏమో తెలియదు కింద పడిపోతే ఎలాగా అనేసి ఇక అటువైపు చేరేస్తే, అటువైపు మ్యాక్సిమం ఏంటి అంటే వాడు అరిసెలు తిన్నాడు. అక్కడ నెక్స్ట్ వచ్చి నాన్న చూడండి ఎక్కడ కూర్చొని ఎలా చూస్తున్నారో. సో ఇక అది ఉంటుంది కదా చలివిడి కూడా తిన్నాడు అనమాట. నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. సో ఇక వాడి కోసమైనా నా కోసమైనా తీసుకెళ్దామనేసి బాక్స్లో పెట్టాను, బట్ మర్చిపోయాను అనమాట తేవడం. ఇక్కడికి వచ్చాక అంటుంది, నువ్వు తీసుకెళ్ళడం మర్చిపోయావు అనేసి అయితే అన్నది అమ్మ. బట్ అయితే అయిందిలే అనేసి ఇక వదిలేసాను. అరిసెలు అయితే వచ్చాయి కదా, ఇవి వచ్చేసి నాకు అక్కకు అనమాట. మ్యాక్సిమం 3 కేజీస్ అంటే 150 వరకు అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఇక అమ్మ కొన్నే ఉంచుకుంది, ఎక్కువ తినరు అనేసి. ఇక నేనైతే తీసుకొచ్చేసాను క్యాను. నా క్యాన్ అక్క సగం నేను సగం తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్ళాను, అక్క దగ్గరికి వెళ్ళేసి అక్క సగం నేను సగం అయితే తీసేసుకున్నాము. సో మ్యాక్సిమం ఏంటి అంటే అమ్మ వాళ్ళు వచ్చినా అంతే ఇద్దరికి చేసుకొని వస్తారు. కార్పూస్ అయినా అంతే పెద్ద క్యాన్కి చేసుకొని తీసుకొచ్చి అక్కకి సగం నాకు సగం ఇస్తారు. సో ఈ నాటుకోళ్ళు అయినా సరే, ఇంతకుముందు మాకు నాటుకోళ్ళు ఉండేవి కదా, 3 వరకు కోసేవారు అనమాట. నాటుకోళ్ళు కోసి మా నాన్న అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు మా ఇద్దరి కోసము. సో హ్యాపీ అనిపించేది అలా తీసుకొని రావడం. బట్ ఏంటి అంటే మోసుకొని రావడం కష్టం, దాంతోపాటు ఇంకా లగేజ్ ఎక్కువ ఉంటుండే. అయినా కూడా మా నాన్న తీసుకొచ్చేవాళ్ళు. ఇద్దరు ఆడపిల్లలు. అప్పుడప్పుడు అనిపించేది బాగుంటే మంచిగా ఉండేది, అన్నయ్య ఉంటే బాగుండేది అనేసి. సో అన్నయ్య అయినా తమ్ముడైనా, బట్ మా అమ్మ నాన్న ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు వాళ్ళకి, అసలు ఆ ఫీల్ కూడా ఉండదు, అలా అనుకోరు కూడా ఇద్దరు. సో అదనమాట. ఇక అరిసెలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, మంచిగా అనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పొయ్యి ఏంటి అంటే ఇప్పటికిప్పుడు పెట్టుకున్నాము. నార్మల్గా ఏంటంటే ఇంకొక వెనక వైపు ఉండేది పొయ్యి, బట్ అక్కడ వర్షం వస్తే వండటం కాదు అనేసి ఇక్కడైతే ఏసి అయితే పెట్టిన తర్వాత కట్టెలు ఆ ఇంట్లో ఉన్నాయి కదా, ఇక టెన్షన్ కూడా లేదు. మ్యాక్సిమం ఏంటి అంటే అమ్మ పిండి వంటలు చేస్తే కట్టెలతోనే చేస్తుంది. గ్యాస్ మీద మ్యాక్సిమం మేము ఎప్పుడు చేయలేదు, బట్ ఎప్పుడైనా తప్పదు కొన్నే చేయాలి అంటే అప్పుడు గ్యాస్ మీద చేస్తుంది, కానీ మ్యాక్సిమం వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేస్తుంది. అప్పటికప్పుడు పొయ్యి పెడుతుంది, తన కంఫర్ట్గా ఉన్న చోట పొయ్యి పెట్టుకుంటుంది, నీరు వచ్చేటట్లు లేకపోతే ఎండ రాకుండా ఉండటం కోసం. సో అలా చూసుకొని అయితే పొయ్యి పెట్టేసి ఇక అప్పటికప్పుడు చేస్తుంది. లేకపోతే ఎవరైనా హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటుంది. కారపూస చేయాలని ఒక్కోసారి తీసుకుంటుంది, ఒక్కోసారి తను చేయగలదు అంటే తనే చేస్తుంది అనమాట. సో అలా ఇంకా మ్యాక్సిమం అయితే అరిసెలు అయితే అయిపోవడానికి అయితే వచ్చేసాయి. జ్ఞానేశ్వరికి అరిసెలు అంటే అసలు తెలియదంట. వాళ్ళు వచ్చేసి మధ్యప్రదేశ్ ఎంపీ. సో వాళ్ళకి ఇవి తెలియదంట, అసలు ఎలా చేస్తారో ప్రాసెస్ అనేది తెలియదంట. సో అదే అంటుంది, నేను ఇంతవరకు అసలు దీన్ని చూడలేదు, ప్రాసెస్ చూడలేదు. సో వీళ్ళు చేసుకోలేదంట, తింటారని తెలిసి అట్టు ఉంటాయని తెలుసు, కానీ ఇవైతే చేసుకోలేదంట, అదే చెప్తుంది. బట్ చెప్పంగిలోనే అవి అయితే చేసేసింది. మాతో పాటు 2 hours ఏదో కూర్చుంది తను కూడా. సో తనకి కార్పూస చేయాలంట, పిండి పట్టించుకొని అయితే వచ్చేసారు. ఇక అమ్మ రేపైతే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తుంది తనకి కార్పూస. సో తను వచ్చేసి పొలం పనులు చేస్తుంది ఇప్పుడు. దిలీప్ వచ్చేసి ట్రాక్టర్ అనమాట, ట్రాక్టర్ తోలుతాడు, మ్యాక్సిమం వచ్చేసి ట్రాక్టర్ తోలుతాడు. సో ఇక మా నాన్నకి టెన్షన్ ఉండదు అనమాట. సో వేరే వాళ్ళని ఎత్తుకోవడం ఉండదు, మాది అయిపోతే వేరే వాళ్ళకి కూడా పంపిస్తారు తోలడం కోసము. ఇక అరిసెలు అయితే మొత్తం ఇక్కడైతే క్యాన్కి అయితే వేస్తుంది, కొంచెం చల్లారిన తర్వాత వేస్తుందిలేండి. కొంచెం చల్లారించాక ఒక 1/2 hour అలా అయితే ఉంచేసింది. ఇక ఇక్కడైతే
క్యాన్కైతే వేసైతే ఉంచేసింది. అలాగే బయట పెడితే గట్టి పడిపోతాయి. సో ఇక అందుకనేసి ఇక్కడైతే వేస్తుంది. సో ఈ టైం అయితే అయిపోయిందనమాట అరిసెలు చేయడానికి. నాకైతే నిద్ర వస్తుంది. ఇక నేను స్నానం చేసి అన్నం తిన్నాను. స్నానం చేసి పడుకోవాలి. మా చిన్నోడు ఆల్రెడీ 2 టైమ్స్ లేసాడు. ఈ 2 అవర్స్లోనే వాడికి వెళ్ళి పాలు ఇచ్చేసి మళ్ళీ పడుకోబెట్టి అయితే వచ్చేసాను. మా నాన్న ఉన్నారు పక్కన. ఇక ఏసి కూడా పడుకోలేదు. అటు ఇటు ఏదో ఒకటి చదువుతూనే ఉన్నాడనమాట. వర్షం వచ్చింది కదా, సో ఇక తన సామాన్లు అయితే తీసుకెళ్తున్నాడు. వర్షం రాకపోతే డాబా పైన పడుకునేవాడు, లేకపోతే ఇంటి ముందైనా వరండాలో పడుకుంటాడు. బట్ ఇప్పుడైతే అవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాడు. ఇక జ్ఞానేశ్వరి కూడా కూర్చుంది పాపం అయ్యేంతవరకు. తనకి ఇప్పుడే ఇచ్చేసింది, 10-15 వరకు అయితే ఇచ్చేసింది తనకి. సో మళ్ళీ రేపు మార్నింగ్ ఇవ్వడం ఇదంతా ఎందుకులే, తను కూడా టేస్ట్ చూస్తుంది అనేసి ఇక ఇప్పుడే అయితే ఇచ్చేసింది. సో ఇలా ఉంటుందన్నమాట మా ఇంటికి వెళ్తే. సో ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చేస్తాము. సో ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే తప్పకుండా అయితే నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు బాగా నచ్చితే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. సో వీడియోస్ మ్యాక్సిమం అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ ఎలా వెళ్తున్నాయో తెలియడం లేదు. సో ఇదన్నమాట. మీకు నచ్చితే సో ఏదైనా మిస్టేక్ ఉన్నా, సో ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా ఏదో ఒక కామెంట్ అయితే తప్పకుండా అయితే చేసేయండి. ఇక క్యాన్కి అయితే సర్దేస్తుంది. నేనైతే తినేసాను, ఒకటి తిన్నాను. బట్ ఇప్పుడే ఆయిల్లో చేసినావు కదా, చూసి తినాలనిపించలేదు. బట్ ఒకటైతే తినేసాను. ఇక చలివిడైతే మ్యాక్సిమం ఒక ఉండకుండా తినేసాను అనమాట. అంత బాగుంది. నా కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయాయి. నిద్ర వస్తుందన్నమాట. రెగ్యులర్గా ఇదే టైం కొంచెం అలసిపోయినట్లు కూడా ఉంది. జర్నీ చేసాం కదా, ఇక వర్షం వచ్చి ఆగిపోయింది. చల్లటి గాలి వస్తుంది. ఇక వెళ్ళి పడుకోవడమే అనమాట. సో ఇది రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవాలి. రేపు మధ్యాహ్నం అలా అయితే వెళ్ళిపోతాము. చూడండి కళ్ళు మూతలు పడుతున్నాయి. సో అక్కడి నుంచి వచ్చామో మళ్ళీ కొంచెం వర్క్ ఎక్కువైనట్లు ఉంది. మధ్యాహ్నం టైంలో పడుకుందామంటే కొంచెం సేపు నేను పడుకున్నాను. మళ్ళీ మా చిన్నోడు లేచాడు. ఇక మా అమ్మ మార్నింగ్ పని అంతా ఎందుకులే అనేసి ఇప్పుడే సర్దేస్తుంది. రేపు వెళ్తాం కదా, సో మళ్ళీ అరిసెలు చేసేసరికి ఎక్కువ టైం పడుతుంది. ఇదంతా వద్దులే అనేసి ఇక నైటే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా రేపు సండే ఇక మధ్యాహ్నం అలా అయితే వెళ్ళిపోతాము మేము. సో ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మా అమ్మ ఆల్రెడీ అయితే స్నానం అయితే అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది అనమాట. ఇక వర్షం కూడా ఆగిపోయింది ఇప్పుడు. ఇలా ఉంటుందన్నమాట మా ఇంటికి వెళ్తే. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.